ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు సోమవారం పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 396 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖర్లు నిరవధిక సమ్మెకు దిగారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద చేసిన నిరసన కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ జీవో నంబర్ 396 అమలుతో తమ ఉపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా జరిగే ప్రతి దస్తావేజు లావాదేవీపై 2,000 రూపాయల అదనపు రుసుము వసూలు చేయాలనే విధానం సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతుందని, ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని, ఈ నెల 31 వరకు పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు పంచదార్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు అత్తి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లేఖర్ల వ్యవస్థను జీవో 396 ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు అందరికీ నమస్కారం. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే పుట్టిందో లేఖర్ల వ్యవస్థ కూడా అప్పుడే పుట్టింది. అప్పటి నుంచి ఉన్నాం. ఈ లేఖర్లకి ఎప్పుడు కూడా గవర్నమెంట్ పారితోషికం కానీ, జీతాలు కానీ, భత్యాలు కానీ ఎప్పుడు ఏమీ ఇవ్వలేదు. లేఖర్లకి, దస్తావేజ్ లేఖర్లకి లైసెన్సులు ఇచ్చారు. లైసెన్సులు కొన్నాళ్ళు రన్ అయ్యి ఆ తర్వాత రెన్యూలు కూడా ఆపేశారు. ప్రజలకు మేము చేసిన సేవను బట్టి వాళ్ళు ఎంత తృప్తిగా ఇస్తారో అంతా మేము తృప్తిగా తీసుకుని వాటితోనే మా జీవనోపాధి జరిగించుకుంటున్నాం. అలాంటిటప్పుడు ఇప్పుడు 396 జీవోని పెట్టి మా పట్ల కొట్టడం మంచిది కాదని చెప్పేసి మరీ కోరుతున్నాం. స్టేట్ దస్తావేజీ లేఖర్ల సంఘం వారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతిపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి దస్తావేజీ లేఖర్లు, సహాయకులు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు ఈ రోజున ఇక్కడ పెన్ డౌన్ కార్యక్రమం తలపెట్టి ఉన్నాము. ఈ ప్రతిపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో గల దస్తావేజీ లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, సహాయకులు అందరూ ఈ పెన్ డౌన్ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి ప్రారంభించి ఉన్నాము. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశమైనటువంటి ఇటీవల ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి జీవో 396ని ఉపసంహరించుకొని ఈ దస్తావేజ్ లేఖర్ల యొక్క మనుగడ కొనసాగించాలని, వారి యొక్క జీవనోపాధికి భంగం కలిగే విధానాలు అవలంబించవద్దని ప్రభుత్వ వారికి విన్నవించడం జరిగినది. ఈ మా యొక్క విన్నపాన్ని ప్రభుత్వం వారు గుర్తించి లక్షలాదిగా ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ దస్తావేజ్ లేఖర్ల వ్యవస్థని, వారి యొక్క కుటుంబాలని, సహాయకులు, డిటిపి ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం వారు తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకుని మా యొక్క మనుగడకి సహకరించాలని, మా యొక్క జీవనోపాధి నిలబెట్టాలని విన్నవించుకోవడం జరిగినది. ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి ఈ దస్తావేజ్ లేఖర్ల వ్యవస్థ కొనసాగుతూనే ఉన్నది. కొంతకాలం క్రితం లైసెన్సులు పునరుద్ధరించడం అన్నది నిలిపివేశారు. కాబట్టి ఎవరికే తోచిన రీతిలో వాళ్ళు ఈ వ్యవస్థపై ఆధారపడి జీవించడం జరుగుతున్నది. ప్రభుత్వంపై ఏ విధమైన ఒత్తిడి కానీ, ప్రభుత్వం వల్ల ఏ విధమైన ప్రతిఫలం కానీ పొందకుండా స్వయం ఉపాధిగా ప్రజలకి సేవ చేసి ప్రజలు ఇచ్చిన పారితోషికంతో
ఏదో బ్రతుకుతున్న ఈ లేఖ వ్యవస్థపై ఈ ఈ ప్రభుత్వం వారు ఈ యొక్క విధానం తీసుకోవడం వల్ల దీనికి భంగం కలిగే అవకాశం ఉన్నదని అనుమానం కలిగినదా. కాబట్టి రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంఘం వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున ఈ పెన్ డౌన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇదే ప్రకారంగా ఈ నెల ఈ రోజు నుంచి 31వ తారీఖు వరకు ఈ పెన్ డౌన్ కార్యక్రమంలో పాల్గొనాలని అందరూ పిలుపునిచ్చిన కారణంగా మేము ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఆ యొక్క విధానాన్ని విరమించుకుని పాత పద్ధతిలోనే ఇప్పటి వరకు జరుగుతున్న విధంలోనే రిజిస్ట్రేషన్ వ్యవస్థ కొనసాగాలని, అదే రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఈ దస్తావేజ్ లేఖలు కూడా కొనసాగాలని ప్రభుత్వం వారు నిర్ణయించి మా యందు దయ ఉంచి మాకు సహకరిస్తారని, మాకు అన్ని విధాలా ఆదుకుంటారని మేము ప్రభుత్వం వారికి విన్నవించుకోవడం జరిగినది. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.